హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పెసరపప్పు చారు టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక లేట్ చేయకుండా ఈ పెసరపప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు నూనె తీసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించి తీసుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మెదుపుకున్న తర్వాత ఈ పప్పులోకి మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసిన 3 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. మనం వీటిని పప్పు ఉడికించేటప్పుడు కాకుండా పప్పు ఉడికిన తర్వాత వేసుకోవడం వలన ఈ పెసరపప్పు చారు టేస్ట్ చాలా బాగుంటుంది. మనము పెసరపప్పు చారుని చేస్తున్నాం కదండి, ఈ పప్పుని కొంచెం పల్చగా చేస్తాము, ఎక్కువసేపు కూడా మరిగిస్తాము. టమాటా ఉల్లిపాయని పప్పు ఉడికించేటప్పుడు కుక్కర్లో తీసుకున్నామంటే టేస్ట్ కొంచెం తగ్గుతుందండి. పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ టమాటా కనుక వేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పెసరపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. పెసరపప్పు చారు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఆ చింతపండు రసాన్ని కూడా తీసుకుంటున్నాను. చింతపండు రసాన్ని ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తీసుకోవాలండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, ఇంకొంతమంది పులుపు తక్కువ తింటారు. దాన్ని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు చారుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. మనం దీనిలో వేసిన ఉల్లిపాయ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. ఈ పెసరపప్పు చారుని ఉడికించేటప్పుడు పెసరపప్పు అడుగున అంటుకొని కొంచెం మాడుతున్నట్లు అనిపిస్తుందండి. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ పెసరపప్పు చారుని ఉడికించాలి. పెసరపప్పు చారుని కొద్దిగా పల్చగా కావాలనుకుంటే మీరు కొంచెం నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. చూసారా, చారు బాగా మరిగి టమాటా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు కోసమని తాలింపు గిన్నె పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలని నేను కట్ చేయకుండా వేసుకున్నానండి. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసి పప్పులోకి తీసేసుకోవడమే. తాలింపు బాగా వేగింది కదా, ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా వేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా కమ్మగా ఉండే పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. చారు ఇలాంటివి చేసుకునేటప్పుడు ఉప్పు పులుపు కరెక్ట్గా ఉండేట్లు చూసుకోండి. ఇలా రుచిగా చేసుకున్నారంటే ఇంకా వేరే కూర ఏమీ అవసరం లేదండి. ఇలా ఈ పెసరపప్పు చారుతోనే అన్నం మొత్తం చక్కగా తినేసేయచ్చు. ఈ పెసరపప్పు చారు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.